అసలు కులవృత్తి గురించి తప్పుగా నేనే మాట్లాడా. కులవృత్తి టాపిక్ ఎందుకు వచ్చింది మధ్యలో? కులం కోసం తీశారు కాబట్టి మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకున్నా. నేను ఈ పనిలోకి వచ్చి దాదాపుగా 11 సంవత్సరాలు అవుతుంది. మాడ్యులర్ జనాలకి తెలిసి 4-5 ఇయర్స్ అవుతుంది. మరి మాడ్యులర్ రాకముందు మరి నేనేం పని చేశాను? మరి నేను కూడా మీరు చేసే మాన్యువల్ వర్కే కదా నేను కూడా చేసింది. మరి అది కులం కదా, కులవృత్తి కాదా? కులవృత్తిని నేనేం తక్కువ చేయట్లా, కులవృత్తిని ఇంకా అప్గ్రేడ్ చేస్తున్నా. నేను అప్గ్రేడ్ అవుతున్నా. అలా అయితే ఎగ్జాక్ట్ 5 ఇయర్స్ బ్యాక్ ఇంటి మెయిన్ డోర్లకి చేతులతో కార్వింగ్ చెక్కించేటోళ్ళు. అదే ఇప్పుడు కార్వింగ్ మిషన్స్, సిఎన్సి సెంటర్స్ వచ్చేసాయి. మరి ఇది అప్గ్రేడ్ కాదా సార్? మరి అదే కార్వింగ్ డోర్స్ చేతి వర్కర్లకి ఎందుకు ఇవ్వరు? దీనికి మెయిన్ 2 కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, ఫినిషింగ్. హ్యాండ్ మేడ్ లో అనేది చిన్న చిన్న షిప్పింగ్ లెగ్ వస్తుంది. అదే మిషన్ అయితే ప్రాపర్ డిజైన్ తో స్మూత్ ఫినిష్ వస్తుంది. నెంబర్ 2, టైం టేకెన్. హ్యాండ్ మేడ్ కి ఇస్తే ఈజీగా 1-2 వీక్స్ తీసుకుంటారు. అదే మిషన్ అయితే ఈజీగా 1-2 అవర్స్ లో కంప్లీట్ అయిపోతుంది. మరి ఇది కూడా ఒక రకంగా అప్గ్రేడే కదా సార్? అందరికీ అప్గ్రేడెడ్ డిజైన్స్, అప్గ్రేడెడ్ వర్కే కావాలి. అదే అప్గ్రేడెడ్ గా వర్క్ చేస్తున్నా అని చెప్తుంటే కుల వృత్తిని తక్కువ చేసి చెప్తున్నా అని చెప్పి అని అంటున్నారు. ఏమి మైండ్ సెట్ సార్?